నమస్తే అండి, వెల్కమ్ టు దీవెన ఛానల్. ఈరోజు మనం సేమియా పులిహార చేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సేమియాలు, గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పసుపు, సాల్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ముందుగా ఆయిల్ పోసుకున్నానండి. గుళ్ళు వేయించుకుంటున్నానండి నేను. దీనికి తగ్గ గుళ్ళు వేసుకున్నాను. గుళ్ళు ఫ్రై చేసుకుందామండి. ముందు గుళ్ళు ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. నేను ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఈ గుళ్ళు ఆవాలు వేసుకున్నాను. తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత మినప్పప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేసుకున్నానండి. మాడిపోకుండా లో ఫ్లేమ్లో వేయించుకుందామండి వీటిని. అవి వేగిపోయినాయండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నానండి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. తర్వాత సాల్ట్. ఇది ఎలా పక్కన పెట్టేసుకుందామండి. వాటర్ తీసుకున్నానండి. వీటిని మరిగించుకోవాలండి. మనం సేమియాలు వేసుకుందామండి. వాటర్ బాగా మరిగాక సేమియాలు వేసుకుని ఇలా ఒక పొంగు వచ్చాక మనం ఈ సేమియాలని వార్చేసుకుందామండి. స్టవ్ కట్టేసానండి. ఇప్పుడు మనం దీన్ని వడపోసుకుందామండి. వడపోసుకుని దానిపైన కొన్ని చన్నీళ్ళు వేద్దామండి. చల్ల నీళ్ళు వేస్తే అది ఏమవుతుందంటే ఉడికిపోయి ముద్దలు అవ్వకుండా మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఎంచుకున్నానండి. పోపు సరుకులు పైన పెట్టాను. ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. ఇందులో యాడ్ చేసేసి మనం ఒకసారి ఇలాగా తిప్పుకుందామండి. మనం నిమ్మకాయ పిండుకోవాలి. కొంచెం చల్లారిందండి. ఇప్పుడు నిమ్మకాయ పిండుతున్నానండి. ఏంటంటే రసం ఒక్కాయ సరిపోతుందండి. దీని బౌల్లో తీసుకుందామండి. చూసారండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర పెట్టానండి. కలర్ఫుల్గా సేమియా పులిహోర తయారైంది.